వెల్కమ్. యువరాజ్ సింగ్ మెహతా 27 సంవత్సరాల యువరాజ్ సింగ్ మెహతా సాఫ్ట్వేర్ ఇంజనీరు, గ్రేటర్ నోయిడాలో పనిచేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా సైన్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ ఉన్నాడు గుర్గావ్లో. అతను నోయిడాలో ఉంటాడు. ఇది అన్ఫార్చునేట్. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అతనికి ఏదో యాక్సిడెంట్లో చనిపోయినట్టు అనిపించదు. గ్రేవ్ నెగ్లిజెన్స్ బై ది అథారిటీస్ వల్ల చనిపోయాడని మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడాలో జరిగిన ఇన్సిడెంట్ సెన్సేషన్ అయింది. నిన్నటి నుంచి నేషనల్ మీడియాలో మీరందరూ చూసుంటారు. అసలు ఏం జరిగింది? జనవరి 16, 17 మిడ్ నైట్, జనవరి 16, 17 మధ్యలో మిడ్ నైట్, అంటే మిడ్ నైట్ కాబట్టి 2 డేట్లు చెబుతున్నా, 16, 17 జనవరి. అతను మారుతి సుజుకి కారులో మిడ్ నైట్ 12 గంటల ఆ టైంలో, 1 గంటల ఆ టైంలో అతను ట్రావెల్ చేస్తున్నాడు. మరి ఎక్కడి నుంచి వెళ్తున్నాడు, అంత లేట్ నైట్ ఆఫీస్ నుంచి ఎందుకు వెళ్తున్నాడు, డీటెయిల్స్ మనకు తెలియదు. బట్ హీస్ ట్రావెలింగ్ ఇన్ హిస్ కార్ ఇన్ ద మిడ్ నైట్. అన్ఫార్చునేట్గా అక్కడ ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉంది. ఆ రోడ్డు పక్కనే కన్స్ట్రక్షన్ సైట్ ఉంది. 70 feet డీప్ వాటర్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ పిట్ ఒకటి ఉంది, ఎక్స్కవేషన్ పిట్ ఉంది దాని పక్కనే. ఆ కన్స్ట్రక్షన్ బౌండరీ కరెక్ట్గా వాళ్ళు బిల్డ్ చేయలేదు, అది ఓపెన్గా ఉంది. ఆ కన్స్ట్రక్షన్ దానిలోకి గోడ ఇరిగిపోయి ఉంది. మరి అతను దురదృష్టం కరెక్ట్గా ఇరిగిపోయిన గోడ దగ్గరకు వచ్చాడు. బాగా మంచు, అది డెన్స్ ఫాగ్, ఎందుకంటే ఇది చలికాలం కదా. మోరోవర్ అక్కడ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఇదంతా కూడా మొత్తం ఎయిర్ పొల్యూషన్తో ఉంది, డెన్స్ ఫాగ్. అది కనీసం అసలు ఏమి కనపడదు. చాలా స్లోగా జస్ట్ ఒక 100 meters కూడా కనిపించే పొజిషన్లో లేనటువంటి అంత మంచులో అతను అన్ఫార్చునేట్గా ఈ మెహతా అక్కడ ఏమైందో తెలీదు, కంట్రోల్ తప్పాడో తెలీదు, కారు ఆ ఎక్స్కవేషన్ పిట్లోకి వెళ్ళిపోయింది. సెక్టార్ 10లో కన్స్ట్రక్షన్ దగ్గర. అతనికి అర్థం కాలేదు అనుకుంటా, అసలు ఏం జరిగిందో తెలీదు. సడన్గా వాటర్లోకి వెళ్ళిపోయాడు, కొద్దిగా దూరం వెళ్ళిపోయాడు, కారు ఆ పిట్లోకి వెళ్ళిపోయింది కారు. ఒకవేళ మార్నింగ్ అవర్స్ అయితే అతను కనిపిస్తే తన కారుకి ఎంత దూరం లోపలికి వచ్చాడు అని అవన్నీ కూడా తను చూసుకొని అతను బయటికి ఏదో విధంగా నడుచుకుంటూ బయటకు వచ్చేవాడేమో అతను. బట్ మేబీ భయపడ్డాడో తెలియదు. అతను ఏదో ఒకటి చేసి తను అఫ్కోర్స్ ఇంకా ఆ టైంలో ప్రాణం కాపాడుకోవడానికి ప్రతివాడు కూడా హీరోగా ప్రయత్నం చేస్తారు. లాస్ట్ ట్రయల్స్ టు సేవ్ దర్ లైఫ్. ఆ టైంలో ప్రతివాడు హీరో అవుతాడు. ఎందుకంటే ప్రాణం పోతుందన్నప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తావు టు సేవ్ హిజ్ లైఫ్, యువర్ లైఫ్. యువరాజ్ మెహతా అదే చేశాడు. ఎలా ఎక్కాడు? అతను కారు పైకి ఎక్కాడు. స్లోగా కారు నుంచి తప్పించుకొని అతను పైకి ఎక్కాడు, కారు పైకి. అతను కారు పైకి ఎక్కి అక్కడి నుంచి హెల్ప్ అని అడగటం మొదలెట్టాడు. అరుస్తున్నాడు, హెల్ప్ అని అరుస్తున్నాడు. ఎవరు అతను పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ టైంలో అసలు వినపడదు. ఎందుకంటే అదే మా అర్ధరాత్రి 12-1 గంట టైంలో చాలా ఆ మంచు టైంలో, చలికాలంలో ఎవరు బయటికి రారు, ఎవరు వినలేదు. అతను హెల్ప్ అని అరుస్తుంటే ఎవరు అతని మాట వినిపించుకోలేదు. అతనిది ఎవరిది. అతను ఏదో ఒకటి చేసి తన పాకెట్లో ఉన్నటువంటి ఫోన్ తీసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పాడు, నాన్న నేను ఇక్కడ ఇరుక్కున్నాను, ఇక్కడ ఎక్కడున్నానో తెలియట్లేదు, నేను ఒక వాటర్లోకి వచ్చేసాను, కారు పైకి ఎక్కాను, ఏదో ఒక విధంగా నువ్వు నన్ను కాపాడు అని వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్నకి లొకేషన్ షేర్ చేశాడు వాట్సాప్లో. సో వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ పొజిషన్లో అతను ఆ మొబైల్ లైట్ ఆన్ చేశాడు. ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని చెప్పి వాటర్లో నుంచి ఆ మొబైల్ ఆన్ చేస్తే ఆ లైట్ని బట్టి వాళ్ళ నాన్న లొకేట్ చేశాడు. వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడో. పాపం వాళ్ళ దురదృష్టం, తండ్రి దురదృష్టం ఏంటంటే తన కళ్ళ ముందే కొడుకు మునిగిపోయి చనిపోవటం అనేది దురదృష్టం. మరి తండ్రి యొక్క దురదృష్టం అది. సో అతను లైట్ ఆన్ చేశాడు. లైట్ ఆన్ చేసి ఈలోపు వాళ్ళ నాన్న పోలీసులకు ఫోన్ చేశాడు. రెస్క్యూ టీం వచ్చింది, అందరూ వచ్చారు. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే
90 నిమిషాలు అతను కారు మీద ఉన్నాడు, 90 minutes కారు మీద ఉన్నాడు, స్ట్రగులింగ్ టు సేవ్ హిజ్ ఓన్ లైఫ్. అక్కడి నుంచి హెల్ప్ అని అడుగుతున్నాడు. అది కారు స్లోగా కిందకి దిగిపోతూ ఉంది, అమ్మ బురదలోకి దిగిపోతూ ఉంది. అతను డాడీ సేమి అని అంటా ఉన్నాడు. ద లాస్ట్ వర్డ్ అతని నోటి నుంచి వచ్చింది, పాపా బచావో, ఐ డోంట్ వాంట్ టు డై అనేటువంటి ఒక అడిగి 28 సంవత్సరాల 27 years old మ్యాన్, ఈజ్ నాట్ ఎ చైల్డ్, ఒక ఆల్మోస్ట్ ఒక యంగ్స్టర్లా వంటి ఒక 27 year అడల్ట్, పాపా ఐ డోంట్ వాంట్ టు డై ప్లీజ్ సేవ్ మీ అని చెప్పేసి అది లాస్ట్ పదం అతని నోటి నుంచి వచ్చింది. మునిగిపోయినట్టున్నాడు, ఆ బురదలోకి దిగిపోయింది, కారుతో సహా అతను కూడా దిగిపోయాడు, అతను చనిపోయాడు లోపల. ఇక్కడ జరిగిన గ్రేవ్ నెగ్లిజెన్స్ ఏంటంటే, ఈలోపు ఫాదరు అథారిటీస్కి చెప్పారు, అథారిటీస్ వచ్చి పోలీసులు వచ్చారు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చింది, ఫైర్ ఎక్స్టింగ్విషన్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు, క్రేన్ వాళ్ళు వచ్చారు, మొత్తం వచ్చారు, అందరూ వచ్చారు అక్కడికి. అందరూ వచ్చి అతను 90 minutes కారు మీద హెల్ప్ అని అడుగుతుంటే, మీరు వెళ్ళండి అతన్ని కాపాడండి అని చెప్తుంటే, వీళ్ళు చెప్పినటువంటి రెస్పాన్స్ చాలా ఆశ్చర్యం వేసిందట అందరికీ, చుట్టుపక్కల వాళ్ళకి. ఇదిగోండి చాలా మంచుగా ఉంది, మీ ఈ టైంలో దిగలేము, ఈ టైంలో ఫుల్గా వాటర్ ఉన్నాయి, చాలా చల్ల నీళ్ళు ఇవి, దిగటం కష్టము, ఏమంటారు ఏదో అన్నారు, దిగటం కష్టము, ఐరన్ రాడ్లు అవన్నీ ఉంటాయి, ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ సైట్, ఇది రిస్క్, దీంట్లోకి దిగితే మా ప్రాణాలు పోతాయి అని ఇట్లా అంటున్నారా అని రెస్క్యూ టీం వాళ్ళు. ఇప్పుడు రెస్క్యూ టీము మీ ప్రాణాలు, మీరు చనిపోయి వేరే వాళ్ళని కాపాడమని ఎవరు అంటారు, ఎందుకంటే రెస్క్యూ టీం వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుకుంటారు, అది కూడా ఇంపార్టెంటే. కానీ వీళ్ళు ట్రైన్డ్ పీపుల్ కదా, రెస్క్యూ టీమ్ ఆర్ ట్రైన్డ్ పీపుల్, రైట్? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, మీరు ఎలాగా ఒక ఫాగ్ ఉన్నప్పుడు ఎలా కాపాడాలి, ఒక డీప్ వాటర్లో ఉన్నప్పుడు ఎలా కాపాడాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు కదా మీకు. అలా ట్రైన్డ్ పీపుల్ వాళ్ళు భయపడి మేము దిగలేము, చల్ల వాటరు, చలిగా ఉంది, ఫాగు కనిపించట్లేదు, మేము అతను సేవ్ చేయలేము, ఇన్ని మాటలన్నారు అంటే అర్థం అవర్ ట్రైనింగ్ ఫెయిల్డ్ అని అర్థం. ది గవర్నమెంట్ ఫెయిల్డ్ టు ట్రైన్ ది రెస్క్యూ టీమ్ అని అర్థం ప్రాపర్లీ. రెస్క్యూ టీమ్ అలాంటి మాటలు అనకూడదు కదా, వాళ్ళు ప్రయత్నం చేయాలి కదా. ఈ యొక్క రెస్క్యూ టీమ్ ఆ మాట అంటున్నారని పక్కన నిలబడ్డటువంటి ఒక డెలివరీ ఏజెంట్ కోపం వచ్చి అతను దిగాడు వాటర్లో. మీరంతా రెస్క్యూ టీము ట్రైన్డ్ పీపుల్, నేను దిగుతాను మీకు భయం అని చెప్పి ఒక డెలివరీ ఏజెంట్ దిగటానికి ట్రై చేశాడండి. హీ మేడ్ ఎన్ అటెంప్ట్ టు గో ఇన్సైడ్ ద వాటర్, ఎ డెలివరీ ఏజెంట్, ఎ కామన్ మ్యాన్ సిటిజన్. అతనికి ఎంత బాధ వేసింది, అతను హెల్ప్ మీ అని అడుగుతుంటే. దిస్ ఈజ్ దట్ గ్రేవ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఫ్రమ్ ద రెస్క్యూ టీమ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆఫ్ కోర్స్. అయితే ఏమైంది తర్వాత, యాజ్ యూజువల్గా ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారు, ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఏడుస్తారు, సోషల్ రెసిడెంట్స్ గొడవ చేస్తారు, సోషల్ సంఘాలు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు గొడవ చేస్తారు. వాళ్ళు మనం ఎంత గొడవ చేసినా చనిపోయినటువంటి యువరాజ్ మెహతాని మనం బయటకు తీసుకురాలేము. వీళ్ళు గొడవ చేసినప్పుడు అఫ్కోర్స్ అక్కడ స్టాండ్ బయర్స్ ఉంటారు కదా, ది బై స్టాండర్స్ ఉన్నారు. ఆ బై స్టాండర్స్ వీడియోలు తీయటం, మనం ఏమనలేం, బై స్టాండర్స్ మనం ఏమనలేదు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ట్రైన్డ్ పీపుల్, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేము, మీరు వెళ్ళి కాపాడండి అని మనం చెప్పలేము బై స్టాండర్స్ని. బట్ ది రెస్క్యూ టీమ్ ఈజ్ ట్రైనింగ్ స్టాఫ్, రైట్? సో ట్రైన్ స్టాఫ్ వాళ్ళు ఈ బై స్టాండర్స్ వీడియోలు అవన్నీ తీసుకుంటూ ఉన్నారు, మనం వాళ్ళని ఏమి బ్లేమ్ చేయలేము, అదే చెప్పేది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఎఫ్ఐఆర్ పెట్టి కంపెనీ పేరు, కన్స్ట్రక్షన్ కంపెనీ మై విష్ టౌన్ ప్లానర్స్ లిమిటెడ్ మీద ఎఫ్ఐఆర్ పెట్టి, తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ పెట్టి, లోటస్ గ్రీన్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ దానికి సంబంధించి తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ పెట్టి ఒక సిట్ వేసి ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ని మీరు ఎవరి వల్ల జరిగిందో చెప్పగలరు. కానీ ఇప్పుడు యువరాజ్ మెహతాని మీరు బతికి తీసుకురావాలి కదా, అతను యూ కెనాట్ బ్రింగ్ హిమ్ బ్యాక్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సిట్ వేసాము, కేసు పెట్టాము, ఇవన్నీ చెప్తే తిరిగి వస్తాడా? యువరాజ్ సింగ్ మెహతాని మళ్ళీ మనం తిరిగి తీసుకురాగలమా? మనం తీసుకురాలేము కదా. ఇది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇది.
గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పాలి. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ 100%. దెర్ ఇస్ నో డౌట్. అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. దట్స్ ఆల్ వాట్ వీ కెన్ సే. థ్యాంక్ యూ, నమస్కారం. ఇట్లాంటి గతంలో ఎన్ని జరిగినాయి? గతంలో ఢిల్లీలో 2011లో ఒక పిల్లోడు చనిపోయాడు ఇట్లాంటి ఎక్స్కవేషన్ పిట్లో. నాగ్పూర్లో 2025లో నాగ్పూర్లో ఒక చిన్న పిల్లోడు చనిపోయాడు. సమ్మేర్ 2.5 ఇయర్స్ పిల్లోడు, ఒక 2.5 ఇయర్స్ పిల్లోడు ఎక్కడో ఇది నార్త్ ఇండియాలోనే ఇట్లాంటి ఒక వాటర్ ట్యాంక్లో పడి చనిపోయాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని మనం భావించాలి. థ్యాంక్ యూ, నమస్కారం.